సో ఇప్పుడు మనకు ఆస్తమా ట్రిగ్గర్స్ ఎలా తగ్గించగలుగుతాం అన్నది చూద్దాం. మనకు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఏంటి అంటే వాటిని మనం ప్రివెంట్ చేయడానికి యూజువల్గా పిల్లలకి ఎస్పెషల్లీ 2.5 to 3 years అబోవ్ పిల్లలకి మాస్క్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్లే స్కూల్కి అయినా కానివ్వండి, లేకపోతే మనకు నార్మల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాస్క్ యూజ్ చేయడం అనేది నేర్పించాలి. అలాగే కుదిరితే హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం అనేది కూడా చూసుకోవాలి. హౌస్ డస్ట్ మైట్స్ ఇవి మనకు ఎలా తగ్గించాలి అంటే జనరల్గా మనకు బెడ్షీట్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ఇవి పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా క్లీన్ చేయాలి. అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్ అంటే వారానికి 2 సార్లు మనకు వేడి నీళ్ళలో క్లీన్ చేయాలి, వాష్ చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము మనకు హౌస్ డస్ట్ మైట్స్ ప్రివెంట్ చేసే కవర్స్ కూడా దొరుకుతున్నాయి. మ్యాట్రసెస్ కానివ్వండి, లేకపోతే పిల్లో కవర్స్ కానివ్వండి, ఇవి దొరుకుతున్నాయి. కాకపోతే వాటికి కొంచెం కాస్ట్ మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇవి కాకుండా మనకు పెట్ డాగ్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్ డాగ్స్ని అట్లీస్ట్ వీక్లీ 1 to 2 times అన్న స్నానం చేయించాలి వాటికి. అండ్ వాటికి యూరినేషన్ అండ్ డెఫికేషన్ అంటే మోషన్ వెళ్ళడం కానీ ఇవన్నీ ఏంటి అంటే మనకు ట్రైన్డ్ అయి ఉండాలి. ఇంట్లో ఉండకూడదు అవి. వాటికి మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. అండ్ వాటి సలైవా కూడా మనకు అవి మామూలుగా పెట్ డాగ్స్ వచ్చేసి అవి వచ్చి మనకు ఫేస్ని లిక్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ ట్రిగ్గర్స్ అనమాట. వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ పిల్లలకు ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో ఆ బెడ్రూమ్లోకి పెట్ డాగ్స్ని అలో చేయకపోవడం అనేది మంచిది. స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే ఆబ్వియస్గా స్మోకింగ్ అనేది మానేయాలి. అండ్ ఇవి కాకుండా మనకి ఏంటంటే ఇంటికి వ్యాక్యూమ్ క్లీనింగ్ అనేది కూడా ఈ మధ్యకాలంలో మనకు చూస్తున్నాము. దట్ విల్ ఆల్సో హెల్ప్. ఎస్పెషల్లీ వ్యాక్యూమ్ విత్ హెపా ఫిల్టర్స్ ఉంటాయి, దోస్ విల్ ఆల్సో హెల్ప్. అండ్ ఇదే విషయంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ఎయిర్ ప్యూరిఫైయర్స్లో మనకు డిఫరెంట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. జనరల్గా ఏంటి అంటే 99.9% ఫిల్టర్ అయ్యే ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటే బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మనకు ఫిల్టర్ అయిపోతాయి. దాంట్లో పార్టికులేట్ మ్యాటర్ బేస్డ్గా ఉంటుందన్నమాట. సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది డెఫినెట్గా ఆస్తమాలో హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట.